గజగమన వీడియో చూశారు కదా. ఫస్ట్ అయితే కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది. లాస్ట్ వరకు చూడండి, ఈజీగా సింపుల్గా చెప్తాను. నచ్చితే లైక్ కూడా చేయండి. చాలా నచ్చుతుందని అనుకుంటున్నా మీకు. మెయిన్ ఈ బీజిఎం అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పంపించిన వీడియోనే చేసిన. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అలర్ట్ మోషన్ యాప్ లింక్ ఇవ్వమని చెప్తున్నారు. నేను టెలిగ్రామ్లో ఇచ్చాను, ఎందుకంటే యాప్స్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే మనం యూజ్ చేసేది వేరే యాప్స్. అంటే వేరే యాప్స్ అంటే మనం మన భాషల్లో చెప్పాలంటే మనం డబ్బులైతే ఏం కడతలేం కాబట్టి అర్థం చేసుకోండి. అవి మీకు అక్కడనే ఉంటుంది, నేను ఎక్కువ చెప్పను. ఓకే, మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది, అన్నీ ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒకటి కాదు, 2 ఇచ్చాను. ఒకటే ఇచ్చేవాడిని, కానీ అవి ఫొటోస్ ఉన్నాయి కదా, అవి గ్రూప్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అవి మెంబర్షిప్ అడుగుతుంది, 7-9 MB అవుతుంది. కాబట్టి 2ని డివైడ్ చేస్తే తక్కువ చేసిన తర్వాత ఫోటో కూడా కంప్రెస్ చేసి పెడితే ఒక 2 MB ఏమో వచ్చింది. అది బాగా వచ్చినాయి. ఓకే, మీకు ప్రాజెక్ట్ డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. ఈ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్, సెకండ్ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మ్యూజిక్ కూడా ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనమైతే గ్రూప్ 1 అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కిందికి వస్తే ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి ఫోటో రీప్లేస్ పెట్టకండి, ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ ఫోటో సైజ్ వేరేలాగా ఉంటుంది, మీ ఫోటో సైజ్ కూడా వేరేలాగా ఉండొచ్చు. అది ఉన్నా ఓకే, అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్గా ఏదైనా సంథింగ్ ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఏదైనా ఒకటి యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ ఫోటో ఒకటే సెట్ కానీ ఏం కారణం అంటే ఫేమ్ సైజ్ అయితే సేమ్ ఉన్నాయి, ఫేమ్ రేషియో అనేది సేమ్ ఉన్నాయి. వేరే రేషియోది పెడతాను, చూపిస్తాను మీకు. ఇది కూడా సేమే ఉంది. ఓకే, ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో చూడండి, ఒక సైడ్ అయితే వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ప్రాబ్లం అయితే రాకుండా ఉండాలంటే ఫొటోస్ అయితే మీరైతే ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ అయితే ఏం లేదు ఇందులో, దీనికి ఓన్లీ టైల్స్ ఎఫెక్ట్ ఉంది. వేరే ఫోటోకి చెప్తున్నాను, ఇది ఓకే, కానీ వేరే ఫోటోకి అయితే కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోకి పర్ఫెక్ట్గా సెట్ అయితే ఓకే, పర్ఫెక్ట్గా సెట్ కాకపోతే ఆ ఎఫెక్ట్ను దీనికి పేస్ట్ చేస్తే సెట్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి 1 by 1 అయితే చేంజ్ చేసుకోండి ఎండింగ్ వరకు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ సెకండ్ ప్రాజెక్ట్లో మెయిన్ ఏంటంటే మొత్తం మ్యాక్సిమం గ్రూప్సే ఉంటుంది. ఓకే, ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 గ్రూప్స్లో ఒకటే ఫోటో యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసిన ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో ఫస్ట్ డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ దగ్గర మీడియాలోకి వెళ్ళి నాకు ఈ ఫోటో నచ్చింది, ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఎండింగ్ వరకు అంటే ఆ షేప్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతా పెట్టి ఈ ఫోటో అయితే కరెక్ట్గా ఫేస్ కట్ అనేది సెంటర్లో పెట్టుకోండి. మీ ఫోటో మంచిగా ఇంకా కవర్ కావాలంటే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసుకోండి. ఇప్పుడు సెట్ అయింది. ఇదే దాన్ని కాపీ చేసుకోండి, చెప్తున్నాను. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. ఒక గ్రూప్లో అయితే ఫోటో చేంజ్ అయింది, ఇంకో గ్రూప్లో కూడా చేంజ్ అవ్వాలంటే ఇదే ఫోటోని ఇక్కడ పేస్ట్ చేసి ఆ గ్రూప్ ఆ షేప్ కిందికి తీసుకొస్తే అది కూడా చేంజ్ అవుతుంది. ఇంకో ఫోటో ఉండిపోయింది మనకు, ఎండింగ్ ఫోటో ఒకటి, దీన్ని కూడా కిందికి తీసుకొద్దాం. ఇలా ఆటోమేటిక్గా మీరు ప్రతి ఒక్క దానికి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కాపీ పేస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కాపీ పేస్ట్ చేసినా సెట్ అయిపోయింది. ఫస్ట్ ఒకటే ఫోటోని అడ్జస్ట్మెంట్ చేయండి, మిగతాది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా బాగా క్లీన్గా సెట్ అవుతుంది. ప్రతి ఒక్క గ్రూప్ని చేంజ్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. అన్నీ చేంజ్ చేసిన తర్వాతనే సెలెక్ట్ ఆల్ లేయర్, కాపీ లేయర్ చేసుకుందాం. 15 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. అంటే ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. కరెక్ట్గా టైమింగ్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్రూప్స్ కనిపిస్తుంది కదా, గ్రూప్ తర్వాత ఒక ఫోటో వస్తుంది. దాని తర్వాత 2 సెకండ్ పైన టైమింగ్ చేసుకోండి. 2 సెకండ్ 15 మిల్లీ సెకండ్లో వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది. ప్రతి ఒక్కటి కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత మీరు ఎక్స్పోజ్ చేసుకోండి. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.